విజయవాడలో ఉన్న హివాగా బ్యూటీ క్లినిక్లో ఉన్నాను. హివాగా వారికి ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో ఒకటి, ఏపీలో రాజమండ్రి, వైజాగ్ అండ్ విజయవాడ. నేను ప్రెజెంట్ విజయవాడ హివాగాలో ఉన్నాను. ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఎంత బాగా ట్రీట్ చేస్తారనేది అందరికీ తెలుసు. ఇంకొంతమందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ క్లయింట్స్ ఉన్నారు. వారి మాటలోనే వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు, అప్పటికి ఇప్పటికి ఎలాంటి వేరియేషన్స్ వారిలో ఉన్నాయి, ఈ వివరాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అందం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అందంగా ఉన్నామని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్ అనమాట. సో ఇక్కడికి ఎలా రావాలి, ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అండ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అని ఇలా రకరకాలుగా చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ కొంతమందితో మాట్లాడితే ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. లోపలికి రాగానే ముందు చూడగానే చాలా లగ్జరీగా అనిపిస్తుంది. సర్వీసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఆల్రెడీ నేను కూడా ఇక్కడ ఒక క్లయింట్ని, నేను కూడా బ్యూటీ సర్వీసెస్ తీసుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు ఇవన్నీ చెప్తున్నాను అనమాట. మన లోపలికి వచ్చేసాము. మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు హివాగాకి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎందుకు హివాగాని చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఫ్రమ్ ద పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను. అండ్ హివాగా ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇట్స్ అన్ యునీక్ సెలూన్ అండ్ ఆల్ ఇన్ వన్ సెలూన్ అని చెప్పొచ్చు. క్లినిక్ సర్వీసెస్ అండ్ సెలూన్ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఒకే చోట ఉంటుంది. మనకి టైం వేస్ట్ అవ్వదు. మనం అటు కొన్ని ఇటు కొన్ని సర్వీసెస్ తీసుకోకుండా ఆల్ ఇన్ వన్ సెలూన్ అండ్ క్లినిక్ అని చెప్పొచ్చు. సో దట్ అందుకని నేను చూస్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఏమేమి సర్వీసెస్ తీసుకున్నారు? నేను స్కిన్ సర్వీసెస్ తీసుకున్నాను అండ్ సెలూన్ సర్వీసెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసేసాను. క్లినికల్గా నేను స్కిన్ సర్వీసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను డాక్టర్ని అప్రోచ్ అయ్యాను క్లినిక్లో. సో డాక్టర్ నాకు పిగ్మెంటేషన్ రిలేటెడ్ స్కిన్ లేజర్, పీల్స్, హైడ్రేషన్ ఇవి సజెస్ట్ చేశారు. సో దట్ నేను స్కిన్ కొంచెం గ్లోగా ఉండాలి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ రిజల్ట్ కూడా వెరీ ఎక్సలెంట్ ఉంది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఇంకా హివాగాని వదలను. హివాగాని ఎందుకు చూస్ చేసుకున్నారండి? ఎవరైనా రిఫర్ చేశారా, మీరే డైరెక్ట్గా వచ్చారా? సో యూనిసెక్స్లో ఈ హివాగా టాప్ మోస్ట్ ఉంది రివ్యూస్లో కానీ అన్నిట్లో. కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. నెగిటివ్ ఏమని చూస్తే వెయిటింగ్ గురించి మాత్రమే మాట్లాడారు. సో వెయిటింగ్ పెద్ద మ్యాటర్ కాదు, అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు కూడా వెయిటింగ్ చేస్తాం మనం. నెగిటివ్ ఎందుకులే, ఒకసారి పాజిటివ్ మనం కూడా ట్రై చేద్దామని ఫస్ట్ అక్కడ వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే, నా ఫ్రెండ్స్ కానీ అందరినీ ఇక్కడ రిఫర్ చేస్తే అందరూ ఇక్కడికే వస్తాము. సో ఫ్యామిలీ కార్డ్స్ కానీ అన్ని ఆఫర్స్ పెట్టినప్పుడే ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆఫర్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏమేమి సర్వీసెస్ తీసుకుంటున్నారు ప్రజెంట్? సెలూన్ సర్వీసెస్ అన్నీ తీసుకుంటున్నాను. అండ్ క్లినికల్గా అయితే హెయిర్ బూస్టింగ్ ఒకటి తీసుకున్నాను. అది ఆల్రెడీ ఒక సెక్షన్ అయిపోయింది, ఇంకోసారి మళ్ళీ తీసుకున్నాను గ్రోత్ బాగుందని చెప్పి. అగైన్ పిఆర్పి ఒకటి ఉంది, మీసోథెరపీ, అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇవి అయిన తర్వాత అవి ఉంటాయి అన్నమాట. స్కిన్కి మాత్రం కార్బన్ పీల్ అవన్నీ సజెస్ట్ చేశారు, బాగా పింపుల్స్ అవన్నీ వచ్చేసాయని చెప్పి. నేను నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ ట్రై చేస్తానని చెప్పాను. సో అది ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? చాలా బాగుంది మ్యామ్. ఫస్ట్ దానికి ఇప్పుడు నేను వచ్చిన 2 ఇయర్స్ బ్యాక్ దానికి ఇప్పటికైతే చాలా బాగుంది. ఎవరైనా అన్నారా అప్పటికి ఇప్పటికి మీరు? హెయిర్ గ్రోత్ అయిందని చెప్పి చాలామంది అడిగింది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, తను కూడా ఇక్కడ రిఫర్ చేశాను. తను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది ప్రజెంట్. రిసీవింగ్ ఎలా ఉందండి? మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు నచ్చిందే అది. హివాగాలో రాగానే రిసీవింగ్ ఒకటి బాగుంటుంది. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా బిజీగా ఉండి మర్చిపోతే సర్వీసెస్ గురించి వాళ్ళే కాల్ చేసి మాట్లాడి చెప్తారు, ఇలా మీకు రేపు సర్వీస్ ఉంది అని ఇన్ఫామ్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఒకవేళ ఆఫర్స్ ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆఫర్లో వాళ్ళకి లాస్ అవుతుంది అని ఆలోచించరు. వీళ్ళు కాల్ చేసి రేపు ఇలా ఆఫర్ ఉంది మీరు తీసుకుంటారని ఇంటిమేట్ చేస్తారు. అలాంటి ఆఫర్స్ నాకు చాలా చేశారు వీళ్ళు. సో 2 ఇయర్స్ నుంచి నేను ఆఫర్లోనే ఇక్కడ ఉన్నాను. సో
చూసాం కదా హివాగా బ్యూటీ క్లినిక్లో ఎంతమంది క్లయింట్స్ ఎంత హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు. అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, అంతకుముందు మనం ముందు చూసుకున్నట్లయితే అన్వాంటెడ్ హెయిర్తో లేడీస్కి చాలా ప్రాబ్లం, అది ఎవరికి చెప్పుకోలేరు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యామిలీతో హ్యాపీగా మూవ్ అవ్వలేరు, ఫ్రెండ్స్ని కలవలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి లేడీస్కి. సో అన్వాంటెడ్ హెయిర్కి వాళ్ళకి ఎంత బెటర్ ట్రీట్మెంట్ వచ్చింది, రిజల్ట్ ఎలా వచ్చింది. చాలామంది చెప్తూ ఉన్నారు 6 months, 9 months, 1 year ఇలా. మనం ఎప్పుడు కూడా కంప్లీట్ రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం లాంగ్ టైమ్ ఈ ఎక్స్పీరియన్స్ అలాగే కంటిన్యూ అవ్వాలి, మళ్ళీ అది నాకు రిపీట్ కాకూడదు అనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూసారా, నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా మీలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ డౌట్స్ అన్ని ఇప్పటి నుంచే డిలీట్ చేసేసేయండి. విజయవాడలో ఉన్నా, విజయవాడ సరౌండర్స్లో ఉన్నా కూడా ఎవరైనా సరే విజయవాడలోని హివాగా బ్యూటీ క్లినిక్కి రండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మీకే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. లోపలికి రాగానే ముందు రిసీవింగ్ అయితే నేను కూడా ఫ్లాట్ అయిపోయానండి. అంత బాగుంటుంది రిసీవింగ్. ప్రతి ఒక్కరని కాదు, అందరూ ఇక్కడ ఎలా ఉందంటే వారి బాండింగ్ ఎలా ఉందంటే నేమ్స్ గుర్తుపెట్టుకొని వాళ్ళతో చక్కగా ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేయాలంటే చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేస్తూ ఉన్నారు. టైం పాస్ అయిపోతుంది వాళ్ళకి. ఇంత టైం ఇక్కడ ఉన్నామన్న ఆలోచన కూడా ఉండదు. విజయవాడ హివాగా బ్యూటీ క్లినిక్లో సెంటర్ మేనేజర్ ఉషా గారు ఉన్నారు, మాట్లాడదాము. హలో మ్యామ్. ఓకే అండి, ఇక్కడ క్లయింట్స్ని మనం చూసుకుంటే వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉందంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, హివాగాని ఎందుకు చూస్ చేసుకోవాలి అని ఆలోచించే బయట ఉన్నాయి అంటే ఇక్కడ మనకి మెంబర్ కాని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇక్కడ అన్ని రకాల క్లినికల్ సర్వీసెస్తో పాటు సెలూన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒకటే ప్లాట్ఫామ్ మీద అన్ని రకాల సర్వీసెస్ ఫ్యామిలీ మొత్తం చేయించుకోవచ్చు. పిల్లలు వచ్చారు, కిడ్స్ హెయిర్ కట్ చేయించుకోవచ్చు, పెద్దవాళ్ళు వచ్చారు రిలాక్సేషన్కి వాళ్ళు పెడిక్యూర్ చేయించుకోవచ్చు, మ్యానిక్యూర్ చేయించుకోవచ్చు. లేదా ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు బయట చాలామంది ఏంటంటే ఓన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఏముంటాయి మహా అయితే కొన్ని రకాల ట్రీట్మెంట్సే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బేస్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలో మేము చూసుకొని డాక్టర్తో కూడాను కన్సల్టేషన్ ఇప్పించి బేస్ లెవెల్ నుంచి ప్రాబ్లం తగ్గించడానికి ట్రీట్మెంట్స్ స్టార్ట్. వాళ్ళ ప్రాబ్లం తర్వాత వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది కూడా డాక్టర్ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని ఓకే ఓకే మేము సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము అని వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా, అందుకని ఒక డాక్టర్ ఉంటారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ ఉంటారు. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉన్న వాళ్ళనే మేము ఇక్కడ క్లయింట్స్కి ఇస్తామన్నమాట. ఎలా పడితే అలా తీసుకొని ఇవ్వము. సో దట్ ఏమవుతుందంటే సపోజ్ మనం హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటాము, బేసిక్ లెవెల్లో ప్రాబ్లం ఏదైతే ఉందో డెడ్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసి ఆ తర్వాత రూట్స్ని స్ట్రెంగ్తన్ చేసి దెన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం ఇచ్చేసిన తర్వాత రీగ్రోత్ అనేది మనం చూడొచ్చు. అలాగా హెయిర్ ట్రీట్మెంట్స్లో వచ్చేసరికి పిఆర్పి ట్రీట్మెంట్స్, మెజోథెరపీ ట్రీట్మెంట్స్, ఒకవేళ ఇంకా అసలు రూట్స్ అసలు యాక్టివేట్ అవ్వవు అన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆ ట్రీట్మెంట్ కూడా ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనకు విజయవాడలో ఇక్కడ అవైలబుల్గా ఉంది, మనం హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. విజయవాడలోనే మీరు మన హివాగాలోనే మీరు అవైలబుల్గా ఉంది ఇస్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ సర్వీసెస్ కూడా జరిగాయి మ్యామ్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఓన్లీ సర్వీస్ ఇస్తాము బాగుంటుంది అనే కాదు, సర్వీస్ తర్వాత కూడా ఫాలోఅప్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి రెగ్యులర్గా కూడా మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం పిఆర్పి ట్రీట్మెంట్స్, మ్యూజోథెరపీస్ కూడా ఇస్తూ ఉంటే ఆ రూట్స్ అనేది మళ్ళీ అంటే సెల్ రెన్యువల్ ఫ్యాక్టర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేది చూడగలుగుతారు వాళ్ళు కూడా. ఇంతకుముందు ఒక క్లయింట్తో మనం మాట్లాడాము, వైట్ హెయిర్ ఇక్కడ ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్, దానికి చాలా చోట్ల నేను ట్రై చేశానమ్మా కానీ ఎక్కడ నాకు అంత బాగా రిజల్ట్ కనిపించలేదు, ఎక్కడ దొరకలేదు అని చెప్పి అన్నారు. మీరు అన్వాంటెడ్ హెయిర్కి ఎలా ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ అనేది? అన్వాంటెడ్ హెయిర్కి అసలు ఇంకా మర్చిపోవచ్చు మేడం, కంప్లీట్ సొల్యూషన్ అనమాట. రూట్ని పర్మనెంట్గా డెస్ట్రాయ్ చేసే ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అని అంటే హివాగాలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఐబీప్రోప్ ట్రీట్మెంట్ అనమాట. కంప్లీట్గా రూట్ డెస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ మేడంని తీసుకుందాం, తను ఎక్కడి నుంచి వస్తున్నారు, మైలవరం నుండి ఇక్కడికి వస్తున్నారు. ఆ ఏజ్లో అంటే 60+ ఏజ్లో ఈ టైంలో ఆవిడ రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వచ్చి తీసుకొని తన హ్యాపీనెస్నితో ఇందాక షేర్ చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆవిడ ఎవ్రీ టైం ఒక పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ చేయించుకొని మళ్ళీ 1 weekకే వెళ్ళి మళ్ళీ చేయించుకొని అది చేసే అమ్మాయికి పెయిన్ అనిపించిందంట. అయ్యో ఈ థ్రెడ్డింగ్తో ఎలాగూ తగ్గదు, నేనెందుకు ఇక్కడ అమ్మని రప్పించుకోవడం అని చెప్పేసి తనే హివాగా గురించి తెలిసి తను ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ జాయిన్ చేయించింది కూడా ఆ అమ్మాయి.
సో ఆవిడని చూశారు కదా మీరు, పర్మనెంట్గా ట్రీట్మెంట్ రిజల్ట్స్ తీసేసుకున్నారు. ఇంకా యాక్చువల్గా వైట్ హెయిర్తో ప్రాబ్లం ఏంటంటే ఏ లేజర్ కూడా సూట్ అవ్వదు మేడం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎంత అడ్వాన్స్డ్ లేజర్ ఇవ్వండి, ఎక్కడ కూడాను వైట్ హెయిర్కి సొల్యూషన్ అనేది ఉండదు. సో అదే ఐబీప్రోబ్ ఇచ్చామనుకోండి, కంప్లీట్గా రూట్ని డిస్ట్రాయ్ చేయగలుగుతాము. స్కిన్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఎస్ మ్యామ్. స్కిన్ ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు అండ్ సూపర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు కూడాను హివాగాలో అవైలబుల్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్కి మనం బేసిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది. బట్ ఇప్పుడు నవేడేస్ మనం చూస్తుంటే పిగ్మెంటేషన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ అపేర్ అవుతూనే ఉంటుంది. బికాజ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేదంటే పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వడం వలన, స్కిన్ కేర్ లేకపోవడం వలన అందరూ కూడాను ఏదో ఒక సమస్య తీసుకుంటూనే ఉంటున్నారు. అయితే యాక్నే అవ్వచ్చు, లేదా పిగ్మెంటేషన్ అవ్వచ్చు, లేదా స్కిన్ బాగా డిహైడ్రేట్ అయిపోయి మనకి స్కిన్ టోన్ కూడా మారిపోతుంది అండ్ సాగినెస్ వస్తుందన్నమాట. అలాంటి వాటికి కూడా హివాగాలో ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయనంటే పీల్స్ ట్రీట్మెంట్స్. పీల్స్ అంటే భయపడాల్సిన పని లేదు, ఫ్రూట్ యాసిడ్ పీల్స్తోనే చేస్తాం. మనం తినే ప్రతి ఫ్రూట్లోనూ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో వాటితోనే మనం స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నిటి కూడాను ఎక్స్ఫోలియేట్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంకెవరైనా ఏంటంటే మాకు ఇక్కడ కొద్ది రోజులే ఉంటాము, ఒక 10 డేసే ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాం, ఫ్లై అయిపోతాం అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే సూపర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సింగిల్ సిట్టింగ్తో మనం దగ్గరగా ఒక 1 ఇయర్ వరకు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సింగిల్ సిట్టింగ్తో 1 ఇయర్? వావ్. సింగిల్ సిట్టింగ్తో కూడా 1 ఇయర్ మనం రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో అది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మైక్రో పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఒక క్లయింట్తో మాట్లాడాము. దానికి సంబంధించి మీరేం చెప్తారు? మైక్రో పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు చాలామంది బయట చేయించుకుంటే ఏమవుతుందనంటే ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత, అంటే పిగ్మెంట్స్ అప్లై చేయించుకున్న తర్వాత కొంతకాలానికి అది మళ్ళీ గ్రీనిష్గా కన్వర్ట్ అయిపోతుంది. అది ఏంటంటే ఇట్స్ అ టాటూ. బట్ ఇక్కడ ఏంటి అని అంటే న్యాచురల్ వెజిటేబుల్స్తో తయారు చేయబడ్డ ఇంక్స్తోనే ఇక్కడ మైక్రో పిగ్మెంటేషన్ అనేది ఆ సిరంతో మేము అప్లై చేస్తాం. ఆ పిగ్మెంట్స్ని మాత్రమే యూస్ చేస్తాం. దానివల్ల మీకు ఏమవుతుందనంటే న్యాచురల్ హెయిర్ కలర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ అనేది చాలా అంటే మైక్రో నీడ్లింగ్తో చేస్తున్నాం కాబట్టి వెరీ సేఫ్ ప్రొసీజర్. మన హెయిర్కి, మన స్కిన్ టోన్కి తగ్గట్లుగానే పిగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఒక సిట్టింగ్తోనే ఎక్కువ ఇయర్స్ మనం అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? కొన్ని ఇయర్స్ అన్నారు కదా, ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? ఎన్ని ఇయర్స్ అని కాదు మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి 3-4 ఇయర్స్ క్యారీ అవుతుంది, కొంతమందికి 2 ఇయర్స్ వరకే ఉంటుంది. బికాజ్ మనం ఏం చేస్తామంటే మనం ఫేస్ వాష్ చేసేటప్పుడు ఇలా 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 చేస్తాము, కేర్ తీసుకోరు. ఇక్కడ వరకు చేసి అట్లా చేసుకోరు. యాజ్ యూజువల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మన న్యాచురల్ హెయిర్ మనకు ఉండదు కదా. ఒకప్పుడు ఉన్నంత హెయిర్ ఇప్పుడు ఉండదు, ఫాల్ అయిపోతుంది. ఒకప్పుడు ఉన్నంత పిగ్మెంట్ ఇప్పుడు ఉండదు, పోతుంది. న్యాచురల్గా ఉన్నది కూడా పోతుంది. సో ఇది మనం ఏంటంటే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కువగా అంటే మాయిశ్చర్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా చూసుకోగలిగితే బెటర్, ఎక్కువ కాలమే ఉంటుంది మేడం. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే విజయవాడ హివాగా బ్యూటీ క్లినిక్లో మనకి స్కిన్కి సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్, హెయిర్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్, ప్లస్ అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మనం హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏం లేకుండా విజయవాడలోనే విజయవాడ హివాగా బ్యూటీ క్లినిక్లో మనకి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ప్లస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారండి. డాక్టర్స్ రిఫర్ చేస్తున్నట్లు డాక్టర్స్ సంరక్షణలోనే వాళ్ళే మన స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి అండ్ స్కాల్ఫ్కి సంబంధించి ఎలాంటి బూస్టింగ్ అవసరం, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అని వాళ్ళు రిఫర్ చేసిన దాన్ని బట్టే ఇక్కడ మనకి అన్ని ట్రీట్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట.